అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపోస్తలైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 మరియు 3 వచనాలను మనం చదువుకుందాం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. నా సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఆయన కొంతమందిని ఎత్తి పట్టుకుంటున్నాడు. యువదియ సుంటికే అనేటువంటి ఆ స్త్రీలను ఏక మనసు కలిగి మీరు మిగతా వారితోటి కలిసి ముందుకు కొనసాగాలని వారిని బ్రతిమాలు కొనుచు ఉన్నాడు. ఎవరైతే దేవుని సేవకులతో కలిసి సువార్త పనిలో సహకారులుగా ఉంటారో అలాంటి వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం మనము గమనించినట్లయితే 20వ అధ్యాయము 15వ వచనములో ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇంత భయంకరం చూడండి. ఈ లోకంలో మనము జీవించే కాలంలో మన పేర్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లో ఉండాలని కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కొంతమంది చేపడుతూ ఉంటారు. కొన్నిసార్లు దినపత్రికలో పేరు ఉండాలని ప్రయాసపడుతూ ఉంటారు. ఇలా లోక సంబంధమైన రకరకాల రికార్డులలో వారి పేరు ఉండాలని. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యము దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడాలి. అక్కడ మన పేరు వ్రాయబడకపోతే అగ్నిగుండమే మనకు చివరి గమ్యస్థానంగా మిగిలిపోతుందని గమనించుదాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ సంఘానికి నీవు వెళ్తున్నావో ఆ సంఘ కాపరికి దేవుని పనిలో నీవు సహకారిగా ఉన్నట్లయితే తప్పకుండా మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించి దేవుని సేవకులతో పాటు దేవుని పనిలో సహకరిద్దాం. అట్టి మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.